హలో ఫ్రెండ్స్, చాలా టైం అయింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 కావస్తుంది. 3 AM, మార్నింగ్ 3 AM అవుతుంది. ఇప్పుడు మనకి వీడియో సెషన్ చాలా టైం అయింది. అండ్ మోస్ట్లీ ఇది నా లాస్ట్ మూవీ రివ్యూ అయిందవచ్చు. అలా లాస్ట్ అని కాదు, మూవీ రివ్యూస్ చేస్తూ ఉంటాను వీలవుతే. కాకపోతే నేను కొంచెం మూవీ రివ్యూ జానర్ని కొంచెం పక్కకు పెడదాం అనుకుంటున్నాను. సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పటికైతే ఈ టైంకి వీడియో చేయడానికి ఎందుకు చేస్తున్నానంటే, ధురేందర్ పార్ట్ 2 ఇప్పుడే ప్రీమియం షో చూసి వచ్చాను. ఒకరోజు ముందు వేస్తారు కదా, చూసి వచ్చాను. ఫ్రెష్గా నా రివ్యూ చెప్తాం అనుకొని కూర్చున్నాను. సో పెద్ద గిఫ్టింగ్ కూడా రెడీ చేసుకోలేదు. జస్ట్ పచ్చిగా చెప్పేస్తాను. మీరు ఎలా ఉందో మీరే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ హీరో క్యారెక్టర్. పార్ట్ 1 మూవీలా కాకుండా ఈసారి హీరోకి బాగానే ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఆ హీరో గ్రోత్ ఎలా ఉంటుందంటే కొంచెం ఆ పుష్పలాగా లేకపోతే కేజీఎఫ్ లాగా ఉంటుంది. కాకపోతే కొంచెం కొత్తగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో చూసిన ఫార్ములానే వాడినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఓకే. కానీ మధ్యలో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు ఇమాజిన్ చేయలేదు. అండ్ స్టోరీ నార్మల్గా ప్రోగ్రెస్ అవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే, విలన్ క్యారెక్టర్ ఓకే. అండ్ ఇంటర్వెల్ వరకు నార్మల్గా స్టోరీ వెళ్ళిపోతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్, హీరో సిచ్యువేషన్, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, అంతా మూవీ స్టార్టింగ్లోనే అయిపోతుంది. సో మూవీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక షాక్ బ్యాంగర్ తోటి మనకి ఒక పాజ్ ఇస్తారు. అండ్ ఇంటర్వ్యూ అయిపోగానే నార్మల్గా మళ్ళీ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత అయితే, ఇప్పుడు ఇంటర్వెల్ కన్నా ముందు ఒక లెవెల్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఇంకొక లెవెల్. స్టోరీ ఒక ఇట్లా పైకి వెళ్ళిపోతూనే ఉంది. అండ్ మెయిన్ చెప్పేసి వచ్చైతే హీరో యాక్టింగ్ అయితే భయంకరంగా. అంటే ఇప్పుడు హీరో పేరు ఆమ్జా కదా, ఆమ్జా అంటే లాయన్. ఇప్పుడు ఏదో సింబాలిక్గా నిజంగా లాయన్ ఫైట్స్ ఎట్లుంటాయి, లాయన్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లుంటాయి అదంతా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసినట్టు ఉంది. మొత్తం బాగుంది, కానీ మరి ఓవర్ ఎలివేషన్ ఇచ్చినట్టు కూడా ఉంది. నార్మల్గా రాడ్ వైలెంట్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకైతే పిచ్చిలు వేసిపోతుంది. నేను ఎంజాయ్ చేశాను. కాకపోతే నార్మల్గా ఇప్పుడు కొంతమంది పీపుల్ అయితే ఎంజాయ్ చేయలేరు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎలా ఉందంటే, సో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ మూవీ మొత్తం ఎట్లుంటుందంటే మెయిన్లీ ఈ పార్ట్ ఎలా ఉంటుందంటే, హీరో నార్మల్గా ఈ పాకిస్తాన్లో ఎవరెవరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరు ఉంటారో సింపుల్గా చెప్పాలంటే క్లీన్ అవుట్ చేసేస్తుంటారు. బేసిక్గా చెప్పాలంటే ఈ పార్ట్ ఈ ఇంటర్వెల్ తర్వాత ఇలా ఉంటుంది మొత్తం. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఫస్ట్ మూవీ కన్నా దీంట్లో చాలా బాగుంటాయి. అండ్ కొంతమంది అయితే ఆర్గ్యూ చేయొచ్చు, కాకపోతే మీరు ఒకసారి చూస్తే మీకు ఒక అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్కి విలన్ని ఎట్లయినా మన హీరోనే గెలుస్తాడు, అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. హీరో గెలిచాక నేను నార్మల్గా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, హీరో నార్మల్గా చనిపోతాడేమో, నార్మల్గా మూవీస్లో చూపిస్తారు కదా, దేశభక్తి ఉన్న వాళ్ళు లాస్ట్ చనిపోతారు, సాక్రిఫైస్ చేసేస్తారు, అలా అనుకున్నాను. కాకపోతే లేదు. ఈ స్పాయిలర్ అనుకుంటున్నారేమో, కాకపోతే మేజర్ స్పాయిలర్ ఏం కాదు, నార్మల్గా తెలిసిపోతుంది ఎట్లా 2-3 డేస్లో. అండ్ నేనైతే షాక్. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. మరి అంతే, ఒక 5-10 మినిట్స్ ముందు ట్విస్ట్ ఉంటుంది. హీరో ఎలా తప్పించుకోబోతున్నాడు పాకిస్తాన్ నుంచి అని, అది మీకు చూపిస్తారు. కాకపోతే చూసిన తర్వాత మీ మైండ్ పోతుంది లిటరల్గా. ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చాను కదా, నాకు ఇంకా మైండ్ నుంచి వెళ్తలేదు ఆ సీన్. మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ మీకు మూవీ మొత్తం బాగుంది. ఇప్పుడు ఈ మూవీకి నేను ఒక రేటింగ్ అంటూ ఇవ్వాల్సింది ఏమంటే, ఒక 10కి 9 ఇస్తాను రేటింగ్. మీ సూపర్ ఉంది, నేను చెప్పాలంటే 10కి 10 కూడా ఇవ్వచ్చు. కాకపోతే సాంగ్స్ అంటూ ఏం లేవు. అండ్ అంతా ఇప్పుడు స్టోరీ ప్రోగ్రెస్ ఏమి ఉంటుంది మొత్తం. సాంగ్స్ ఉన్నాయి, కాకపోతే మరీ అంత
ఫస్ట్ మూవీలో ఉన్నట్టు లేకపోతే మరీ అంత దానికోసమే చేసినట్టు ఏం లేదు. నార్మల్గా ఉంది. అండ్ మిగతా అంతా కూడా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్స్ అందరు బాగున్నారు. అండ్ ఈ వీడియో రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ చేయాలంటే పర్టికులర్ టాపిక్ పైన కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్. గుడ్ బై. పీస్.